తోటి నటీమణులు మీ కళ్ళకు చాలా ఫ్లాట్ అయ్యే వాళ్ళని అండ్ ఎందుకు మీరు తెలుగు యూనివర్సిటీలో లెక్చర్ ఇచ్చేటప్పుడు కూడా మీ అమ్మాయిలు కూడా విద్యార్థులు కూడా మీ కళ్ళకి ఫ్లాట్ అయ్యే వాళ్ళని. ఇదంతా నాకు కాదు, రాజీవ్ చెప్పాడా ఇది అడుగు ఖచ్చితంగా అని. ఏంటది? అవునండి, నా కళ్ళకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది డిస్కస్ చేసేవాళ్ళు, చాలా మంది ఇండైరెక్ట్ గా మురిసిపోయేవాళ్ళు, చాలా మంది ఫ్రెండ్షిప్ చేశారు. అంతేగాని నథింగ్ టు వరీ అనమాట. కళ్ళు చాలా ప్లస్ అయ్యాయి. చాలా మంది మాత్రం డెఫినెట్ గా మీ కళ్ళు బాగుంటాయని కాంప్లిమెంట్ చాలా మంది ఇచ్చారు. కొంతమంది తాగుబోతులా ఉన్నాయి నీ కళ్ళు అనేవాళ్ళు, అంటూ మీ కళ్ళు ఇష్టం అనేవాళ్ళు కొంతమంది. ఏంటి ఏమైనా ఉన్నాయా మీ విరహ గీతాలు ఏమైనా ఉన్నాయా? ఫ్లాష్ బ్యాక్ విరహ గీతాలు ఏమి లేవండి. ఇష్టపడ్డ వాళ్ళు ఉండి ఉంటారు. మిమ్మల్ని ఇష్టపడ్డాలా? నన్ను ఇష్టపడ్డవాళ్ళు. నేను ఇష్టపడ్డానో లేదో తెలియదు అప్పటికి, బట్ బాగానే ఉండేది. వాళ్ళ ఇష్టం నాకు బాగానే ఉండేది. బట్ నథింగ్ హ్యాపెండ్. అంటే ఆ తర్వాత మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ట్రావెల్డ్, మంచి ఫ్రెండ్స్గా ట్రావెల్ అయ్యాం. ఓకే ఓకే. మీకు బంధాలు బాధ్యతలు ఇలాంటివి అంటే కొంచెం భయం అని, అందుకే మీరు లేట్గా మ్యారేజ్ చేసుకున్నారని. మై గాడ్ చాలా తీసుకున్నారు మీరు ఇన్ఫర్మేషన్ అయితే. అసలు భయం అని, ఆ బాంధవ్యాలు ఇరుక్కుపోతారని భయంతో లేట్ మ్యారేజ్ చేసుకున్నారని. నిజంగానండి. అంటే అంత టూ హెవీ, అంటే ఎక్కువ సెన్సిటివ్గా ఎక్కువ ఎమోషనల్గా ఉండే వాళ్ళకి పెయిన్ ఎక్కువ ఉంటుంది. నా ఫీలింగ్ అది. ఆ చట్టంలో ఇరుక్కుంటే ఎక్కువ బాధ్యతలు, భయాలు, బంధాలు ఉండి ఎక్కువ స్ట్రగుల్ అవుతానని భయం వేసేది. అందుకనే మ్యారేజ్ని బాగా పోస్ట్పోన్ చేసుకుంటూ లేట్గా మ్యారేజ్ చేసుకున్నాను. పెళ్లి గురించి చాలామంది ఒకరిద్దరు ప్రపోజల్ పెట్టినా నాకు ఇప్పుడే అంత ధైర్యం లేదు అని చెప్పేవాడిని. మరి ఇప్పుడు కన్విన్స్ అయ్యారా? దానికి ఏం భయం లేదు? తప్పలా ఒక్కనే కొడుకుని కదా, ఇక మా పేరెంట్స్ ఫోర్స్ కావచ్చు, అంటే నెక్స్ట్ ఏంటి అన్న దాని మీద ఒక డిస్కషన్ వచ్చేది. ఏదో ఒక టైంలో అక్కడికి రీచ్ కావాలి, తప్పదు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు. ఓకే. అంటే ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్లోకి పడిపోయి అదొక సిస్టమ్ లాగే ఏర్పడుతోంది. అంతకుముందు ఆ సిస్టమ్ ఉండేది కాదు నాకు. నాకు నేనే రాజుని, నేనే మంత్రిని, నేనే పాలేరుని. అంటే నా ఇష్టం వచ్చినట్టుగా ఉండగలిగేవాడిని. బాంధవ్యాలు వచ్చేసరికి డెఫినెట్గా ఎంతో కొంత రిస్ట్రిక్షన్ ఉంటుంది. అంత డేర్ ఉండకపోవచ్చు, బట్ అఫ్ కోర్స్ ఇప్పటికీ స్టిల్ అదే డేర్ ఉంటుంది. ఏదో ఒక మూలన బంధాలు వెనక్కి లాగుతాయి కదా. అప్పట్లో ఆ మాట చెప్పిన మాట వాస్తుంది. ఈ బంధాలు వీటి వల్ల పెద్ద పెయిన్ఫుల్ వ్యవహారమే తప్పితే ఎందుకు అనవసరంగానే అని. ఈ రాజీవ్ ఇదంతా చాలా గొడవ వ్యవహారం. మరి మీరు రెగ్యులర్గా మాట్లాడుకుంటుంటాం, కలుస్తుంటాం.